హాయ్ వివర్స్, మనం వచ్చేసి మంచి బహుమతి అనేటువంటిది తెలుగు తోట సాధన మనము చూడబోతున్నాము. ఏపీ గవర్నమెంట్ 5వ వర్క్షీట్ చూస్తున్నాము. క్రింది పేరాను చదవండి, ప్రశ్నలను తయారు చేయండి. పుస్తక ప్రదర్శనలకు పెట్టింది పేరు విజయవాడ. ప్రతి సంవత్సరము విజయవాడలోని స్వరాజ్ మైదానంలో వచ్చేసి పుస్తక ప్రదర్శన అనేటువంటి ఏర్పాటు చేస్తారు. ఈ ప్రదర్శనలో మన రాష్ట్రంతో పాటు ప్రపంచంలోని అనేక పుస్తక ప్రచురణ సంస్థలు ప్రచురించిన అన్ని భాషల పుస్తకాలు ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనలో పిల్లల కోసం బాలల గేయ కథల పుస్తకాలు, రంగురంగుల బొమ్మల పుస్తకాలు, బాల సాహిత్యము, సైన్స్ పుస్తకాలు కూడా లభిస్తాయి. ఈ యొక్క ప్రశ్నలు అనేటువంటి ఈ యొక్క పారాగ్రాఫ్ ఆధారంగా వచ్చేసి ప్రశ్నలను తయారు చేద్దాము. పుస్తక ప్రదర్శనకు ఏ ఊరికి పెట్టింది పేరు, తర్వాత వచ్చేసి ప్రతి సంవత్సరం స్వరాజ్ మైదానంలో ఏం జరుగుతుంది, ఈ ప్రదర్శనలో ఏమేమి ప్రచురించినటువంటి పుస్తకాలు ప్రదర్శిస్తారు, ఈ ప్రదర్శనలో పిల్లలకు ఏ పుస్తకాలు లభిస్తాయి. తర్వాత పాఠం ఆధారంగా వ్యక్తుల పేర్లు ప్రత్యేకతను పట్టికలో రాయండి. వ్యక్తి పేరు ప్రత్యేకత వచ్చేసి మనము రాద్దాము. మహాత్మా గాంధీ గారు అహింసా మార్గాన్ని ఎంచుకోవడము. తర్వాత వచ్చేసి భగత్ సింగ్ వచ్చేసి పుస్తకాలు చదవడం అంటే పిచ్చి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చేసి మన రాజ్యాంగ నిర్మాత. సరోజినీ నాయుడు సరోవర రాణి అనేటువంటి పుస్తకాన్ని రాసింది. డాక్టర్ అబ్దుల్ కలాం గారు మాజీ రాష్ట్రపతి. వీరి యొక్క ప్రత్యేకత అనమాట.